హాయ్ అండి, అందరికీ నమస్కారం. 4 రాజకీయ పార్టీలు, 2 బంధాలు, 8 మంది రాజకీయ నేతలు. 4 రాజకీయ పార్టీలు టీడీపీ, జనసేన, బీఆర్ఎస్, వైసీపీ. 2 బంధాలు టీడీపీ, జనసేన, బీఆర్ఎస్, వైసీపీ. 8 మంది నేతలు: చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్, పవన్, జగన్, కేటీఆర్, లోకేష్, కవిత, షర్మిల. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ 4 రాజకీయ పార్టీల మధ్య 2 బండాలు ఏర్పడి ఈ 8 మంది రాజకీయ నేతలు 2 తెలుగు రాష్ట్రాల ముఖ చిత్రాలను మార్చడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటున్నారా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2 తెలుగు రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే, అటు ఏపీలో చంద్రబాబు నాయుడు గారికి పవన్, ఇటు తెలంగాణలో బీఆర్ఎస్కు జగన్ తోడుగా ఉంటున్నారు. అటు ఏపీలో టీడీపీకి నారా లోకేష్, ఇటు తెలంగాణలో బీఆర్ఎస్కి కేటీఆర్ భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దబడుతున్నారు. ఇక జగన్కు సజ్జల, అవినాష్ మాదిరి, కేసీఆర్కు హరీష్ రావు, సంతోష్లు వెన్నుదన్నులుగా ఉన్నారు. అలాగే ఏపీలో వైసీపీకి షర్మిల గంధం, తెలంగాణలో బీఆర్ఎస్కి కవటి గంధంగా మారింది. ఇక టీడీపీకి జనసేన మద్దతు ఇస్తుంది, అటు తెలంగాణలో బీఆర్ఎస్కి వైసీపీ మద్దతు ఇస్తుంది. అయితే టీడీపీ, జనసేన మధ్య బంధం ఏపీ పునర్నిర్మాణం కాగా, బీఆర్ఎస్, వైసీపీ మధ్య బంధం తెలుగుదేశం పార్టీ వినాశనం కోసమే. అయితే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో 4 పార్టీల మధ్య ఏర్పడిన ఈ 2 బంధాలు 8 మంది రాజకీయ నాయకులు భవిష్యత్తులో ముఖ చిత్రాలనే మార్చబోతుంది. ప్రత్యేక తెలంగాణ నినాదంతో ముందుకెళ్లిన బీఆర్ఎస్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్లోగన్తో ముందుకు వెళ్లిన వైసీపీ, ఈ 2 పార్టీల మధ్య ఏర్పడిన మిత్రత్వమే ఒక రాజకీయంగా చెప్పుకోవచ్చు. సిద్ధాంతపరంగా ఈ 2 పార్టీల మధ్య వైరుధ్యం ఉన్న ఈ 2 పార్టీల కలయిక యొక్క ప్రధాన లక్ష్యం టీడీపీ పార్టీని అణిచివేయటమే. అలాగే ఏపీ పురోగతే జనసేన లక్ష్యం అంటూ పవన్, విభజిత ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే టీడీపీ లక్ష్యమంటూ బాబు ఒక్కటయ్యారు. ఇక్కడ ఈ 2 పార్టీలు, 2 వ్యక్తుల మధ్య ఏర్పడిన స్నేహం ఒక రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అయితే, అక్కడ 2 పార్టీల మధ్య, 2 వ్యక్తుల మధ్య ఏర్పడిన బంధం ఒక రాజకీయ పార్టీ వినాశనం కోసం. అలాగే ఒక నాయకుడు పతనాన్ని కోరుకుంటారు. పవన్ని బాబు దత్తపుత్రుడుగా వైసీపీ చిత్రీకరిస్తుంటే, బీఆర్ఎస్ తరతాదు స్నేహితుడిగా జగన్ను టీడీపీ ఆవిష్కరిస్తుంది. టీడీపీ పతనమే మా పంతం అంటూ కేసీఆర్, జగన్ ముందుకు వెళ్తారు. వైసీపీ పార్టీ వినాశనమే తన లక్ష్యం అంటూ చెల్లి షర్మిల ముందుకు బాణాలు ఎక్కుపెడుతుంది. బీఆర్ఎస్ ఉనికే గల్లంతంటూ కవిత కథం తొక్కుతున్నారు. ఇక బాబు తర్వాత టీడీపీ పార్టీని భుజాన్ని వేసుకోవడానికి నారా లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు. అలాగే కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ బరువు బాధ్యతలు మోయడానికి కేటీఆర్ సంసిద్ధంగా. ఇలా ఈ 4 రాజకీయ పార్టీలు, వాటి మధ్య చిగురించిన 2 బంధాలు, ఈ 8 మంది రాజకీయ నేతల ముఖ చిత్రాలను ఈ 8 మంది రాజకీయ నేతలు కలిసి తెలుగు రాష్ట్రాల్లోని ముఖ చిత్రాలు ఎప్పటికైనా మార్చడానికి సంసిద్ధంగా ఉన్నారు.